అందరికీ నమస్కారాలు. అందరికీ లాల్ సలాం. ఉపన్యాసం లేదు, ఒక చిన్న ప్రకటన మాత్రమే చేయదలిచాను. మిత్రులారా, నా పేరు బాబ్జీ, సినిమా దర్శకుని చెప్పారు. నా మూలం ప్రజానాట్య మండలి, నా అడుగులు భారత కమ్యూనిస్ట్ పార్టీ, నా అడుగులు ఎర్ర జెండా. మనం అందరం ఎంతో కష్టపడి ఆస్తులు సంపాదిస్తాం, మేడలు సంపాదిస్తాం, మిద్దెలు సంపాదిస్తాం, పొలాలు సంపాదిస్తాం. వాటిని మన పిల్లలకు వారసత్వంగా ఇస్తాం. నేను ఇటీవల జరిగిన ఒంగోలులో జరిగిన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలకు అటెండ్ అయ్యి మా అబ్బాయిని తీసుకెళ్ళి అందరిలాగా ఈ మిద్దెలు మేడలు వారసత్వం కాకుండా నా ఉద్యమ వారసత్వాన్ని ఆ రోజు నా అబ్బాయికి అందజేసి వచ్చాను. మిత్రులారా, ఆ సభకు హాజరైన వామపక్ష నాయకులు, రాష్ట్ర నాయకులు అందరి సమక్షంలో వారందరి చేతుల మీదుగా నేను ఎప్పటి నుంచో మోస్తున్న ఎర్ర జెండాను నా బిడ్డకిచ్చి, ఇది నేను నీకు ఇస్తున్న వారసత్వం అని చెప్పి వచ్చాను. ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడ నిజంగా ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి పులకరించిపోతున్నా. ఇది కదా ఉద్యమం, ఇది కదా విప్లవం, ఇది కదా మనం కలలుకున్న బంగారు స్వప్న లోకం, కులాలు లేని లోకం, మతాలు లేని లోకం. ఇది కదా నేను కోరుకున్నది, ఇది కదా మనం కోరుకున్నది. పాటలు పాడుకోవడము, ఉపన్యాసాలు చెప్పుకోవడమే కాదు, ఆచరించాలని నమ్మినవాడిని. కాబట్టి మీ అందరి సమక్షంలో ఒక ప్రకటన చేయడానికి వచ్చాను. నా కుమారుడు సన్నీ అఖిల్ ఇప్పుడిప్పుడే సినిమాలో హీరోగా అడుగులు వేస్తున్నాడు. గతంలో బాలనటుడిగా నటించాడు. ఈ మధ్యన విడుదలైన పోలీసు వారి హెచ్చరిక సినిమాలో హీరోగా చేశాడు. మొన్న ఈటీవీలో హీరోగా చేశాడు. రేపు మే 1వ తారీఖున వస్తున్న పిఠాపురంలో అలా మొదలైన సినిమాలు కూడా హీరోగా చేస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే హీరో చేస్తున్నాడని కాదు, ఆ సినిమా రంగంలో అంటే నేనంటే బాబ్జీ అని మా ఇంట్లో ఒక 2 ఫోటోలు పెట్టుకున్నాను. ఒక ఫోటో నేను ప్రజానాట్య మండలిలో అడుగుపెట్టినప్పుడు, ప్రజానాట్య మండలి కళాకారుడిగా నేను భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పంజాబ్లోని హుసైనివాలాలో భగత్ సింగ్ సమాధి దగ్గర నేను భగత్ సింగ్ ఏకపాత్ర ఇచ్చినప్పుడు భగత్ సింగ్ తల్లి గారు నా చేతికి ఇచ్చిన డప్పును ఓ పెద్ద ఫోటోగా చేసుకొని అదో సర్టిఫికేట్గా ఇంట్లో పెట్టుకున్నాను. ఆ కంజర, డప్పుకొని కంజరది నేనెప్పుడు 1995లో ఆ కంజర ఎక్కడ పగిలిపోతుందో, ఆ జ్ఞాపకం ఎక్కడ పగిలిపోతుందో చెప్పేసి అది మొన్న పోలీసు వారి హెచ్చరిక సినిమాలో నేను పాత్ర ధరించి ఆ పాత్రలో నా చేతిలో పట్టుకున్నాను. ఇక ఆ కంజర పగిలిపోదు, జీవితాంతం ఉంటుంది. ఆ జ్ఞాపకం జీవితాంతం ఉంటుంది. అలాగే కింద నా సినిమా ఫోటో పెట్టుకున్నాను. ఇది నేను చెప్పడానికి. ఆ క్రమంలోనే ఈరోజు మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, నా కుమారుడికి కులాంతర మతాంతర కులాలు లేని మతాలు లేని వివాహం చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో చేస్తున్నానని ప్రకటిస్తున్నాను. ఈ ప్రకటన చేసే ముందు ఇక్కడేదో ఆవేశంగా చెప్పడం కాదు. కామ్రేడ్ భూపతి గారు చెప్పిన ఇలా మీటింగ్ ఉంది, సభ జరుగుతుంది అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు వారం రోజుల నుంచి గొంతు లేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇలా మాట్లాడగలం లేదు అనుకున్నాను. ఈ గొంతు వస్తుంది రాదు అని కింద కూర్చున్నప్పుడు స్టెప్స్ మింగుతూ ఉన్నా. నా శ్రీమతితో మాట్లాడాను, మా అబ్బాయితో మాట్లాడాను. అరే, ఈరోజు నేను సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక ప్రకటన చేయబోతున్నాను, నీకు ఇష్టమా? నా శ్రీమతితో మాట్లాడాను. ఇలా నేను ప్రకటించబోతున్నారు, నా కుమారుడికి కులాంతర మతాంతర వివాహం చేస్తున్నానని చెప్పి ప్రకటించబోతున్నారు, మీకు ఇష్టమా అన్నారు. ఎందుకంటే మనతో పాటు మన ఆచరణలు సిద్ధాంతాలు మనతో పాటు వాళ్ళ సహకారం కూడా కావాలి. కాబట్టి నిండు మనసుతో చప్పట్లు కొట్టి నా భార్యను వెళ్ళిరండి అని చెప్పింది, ప్రకటించండి అని చెప్పింది. నాకు ఒళ్ళు పులకరిస్తుంది. నా కుమారుడు మనం తీసుకొద్దాం, నా షూటింగ్లో ఉన్నాడు. డాడీ, మీరు నడుస్తున్న ఎర్ర బాటే నా బాట, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం అన్నాడు. ఈ ఒక్క మాట చెప్పడానికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులు కావాలి. అది త్వరలో, అది ఎప్పుడు కుదురుతో తప్పనిసరిగా కులాంతర మతాంతర వర్ణాంతర వివాహాన్ని నా కుమారుడికి చేసి పాట నా గొంతు రావట్లేదు కానీ